గ్రామం ఏదో పెట్టేసి ఈజీఎస్లో వర్క్స్ టేకప్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికేమో ఈ కల్వర్ట్లు ఓన్లీ మున్సిపల్ జ్యూరిస్డిక్షన్లు వస్తాయి. అయితే మున్సిపాలిటీ ఫండ్స్ అయినా పెట్టాలి, లేకుంటే వేరే ఇతర ఫండ్స్ అయినా పెట్టాలి. ఎమ్మెల్యే ఫండ్స్ అయితే లేదు, ₹1 కూడా ఇదివరకు నాకు రాలేదు. కాబట్టి డిఎంఎఫ్టీ ఫండ్స్ కలెక్టర్ గారికి ఇట్లా రోడ్ చూపించి అడగంగానే ఆమె 40 లక్షల 6 కల్వర్ట్లకు 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది. మనం డిఎంఎఫ్టీ ఎమర్జెన్సీ ఓన్లీ ఎడ్యుకేషన్కు లేకుంటే హెల్త్కు దానికి ఎమర్జెన్సీ కిందనే యూజ్ చేస్తారు. కానీ ఇట్లుంది మేడం, ఇది చాలా రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. మనం ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినాము అండ్ మొత్తం డ్రోన్ కెమెరాతో తీసిన ఫోటోలు అన్నీ చూపిస్తే చాలా హ్యాపీ అయింది. ఆ కలెక్టర్ మేడం ఏమో ఆల్రెడీ నేను 50 లక్షలు ఇస్తాను మోరంకి అని చెప్పిపోయినారు. కానీ మేడం ట్రాన్స్ఫర్ అయిపోయింది, 40 లక్షలు ఇచ్చిండ్రు. దాని తర్వాత విడతల వారీగా 50 లక్షలు ఇస్తే ₹1,40,00,000 ఇస్తే అది కూడా మొత్తం మనం కంప్లీట్ చేసుకుందాం గ్రావెల్ అని మీకు చెప్తా ఉన్నాం. కరెంట్ ఓకే, ఇప్పుడు మున్సిపల్ తరఫున ఏమన్నా ఉంటే నామినల్ డీడీ కట్టిస్తాం, షేర్ చేయాలి, అందరికీ ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాను. ఉన్నది వాస్తవం నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ లీడర్స్లు అబద్ధాలు చెప్తున్నారు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు నాకు అర్థమవుతలేదు నాకు. ఇప్పుడు ఎన్నికల ముందు కాళ్ళు మొక్కుతారు, బతినాడతారు, చేతులు మొక్కుతారు, ఓట్లు వేపించుకుంటారు. దాని తర్వాత ప్రజలకు వీళ్ళు అడిగి చూడరండి. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ మిత్రముగా మీటింగ్లు పెడితే మైక్ ముంగట మాట్లాడాలంటాం. ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ పొలిటికల్ పార్టీ లీడర్స్లైనా కానీ మా ఛానల్ మైక్ ముంగట ఎందుకు మాట్లాడారు, మైక్ పెట్టి మాట్లాడాలని చెప్తున్నాను నేను. ఎందుకు మాట్లాడుతున్నాను, ఇప్పుడు మన నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ పట్టూరి సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే గారు, నేను ఒక సంవత్సరం నుంచి గమనిస్తున్నాను. ఎమ్మెల్యే గారికి ఒక తాండాలలోనే పనిచేస్తున్నాడు. లంబడి తాండాలలోనే పనిచేస్తాడా, వేరే ఏరియాలో పనిచేయడా ఎమ్మెల్యే గారు? అడిగానండి, నేను సూటికి అడుగుతున్నాను, సమాధానం ఇస్తలేరు. ఎక్కువగా మాట్లాడదని నాకే చెప్పారు. అలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు ఫోన్లు చేసి కూడా సనాసారి భయపడిచ్చారు. అవును, నా దగ్గర కాల్ రికార్డింగ్ ఉంది, ప్రూఫ్ ఉంది నా దగ్గర. ఎమ్మెల్యే వ్యతిరేకంగా అట్లా వార్తలు పెట్టద్దు, మంచిగా ఉండదని కూడా చెప్పారు. ఉన్నది వాస్తవానికి వార్తలు పెడతాం, మేము నిజం వార్తలు పెడతాం. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా కానీ మేము ప్రజల దృష్టికి తీసుకుపోయేది బాధ్యత మా మీడియా వాళ్ళకు ఉంది. అంటే అందరూ అమ్ముడు పోయి అనుకుంటారా మీడియా వాళ్ళకు? చెప్పండి. కొంతమందికి ఏం చేస్తారు, బానిసులు చేసి పెడుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు. చాంద్ పాషా బానిసుడు కాదు, మా ఛానల్ ఎవరికి బానిసుడు కాదు, ఉన్నది వాస్తవమే వార్తలు పెడతాము. ఎందుకంటే ఇప్పుడు వినండి, మీరు ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నాడు వినండి, ఆయన నోటితోటి వినండి. ఒక నంబడి తాండాలనే పనిచేస్తున్నాడు, తాండాలు తప్పి వేరే ఏరియాలో పని చేయడం అంటే కులం మతం పేరు పెడుతున్నారు. కుల మతాలతోటి వీళ్ళు పనులు చేస్తున్నారు. చాలా మందికి చిన్నచూపు చూస్తున్నారు. వీళ్ళు ఒక లంబడోళ్ళకే పని చేస్తారా, వీళ్ళు ఒక లంబడి తాండాలనే పని చేస్తారా అని నేను పట్టు సంజీవ్ రెడ్డి గారికి నేను అడుగుతున్నాను కదా. ఎందుకు చెప్తలేరు నాకు, ఎందుకు ఆన్సర్ ఇస్తలేరు సార్? దీనికి ఆన్సర్ ఇవ్వాలని చెప్తున్నాను కదా నేను. అందరు ఇప్పుడు జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ ఉన్నారండి. ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు ఎమ్మెల్యేలు, ప్రతి డిస్టిక్ ఎమ్మెల్యేలు జూబ్లీస్లోనే ఉన్నారు. అవునండి, జూబ్లీస్లో ఉన్నారు. ఆ ఒక్క సీటు గురించి ఎంత తల్లాడుతున్నారు చూడండి. అయినా కానీ అక్కడ నవీన్ మిట్టల్ గారు కాంగ్రెస్ పార్టీ రాదు అక్కడ. అంటే నాకు కన్ఫర్మ్ ఉంది, నా దగ్గర 100% చెప్పగలుగుతున్నాను. జూబ్లీస్ కాంగ్రెస్ రాదు, ఒక టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ అక్కడ రాదు. ఎందుకంటే ఎలక్షన్ గెలవకముందే రౌడీజం చేస్తున్నారు అక్కడ జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తప్పు కదా రౌడీజం చేస్తే? ఇప్పుడే గెలవకముందే రౌడీజం చేస్తున్నారు.